తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు గ్రహాలు అనుకూల ప్రతికూల ప్రభావాలు, వాటి దోష నివారణలో భాగంగా రాహువు గురించి మీకు తెలియజేస్తున్నాను. రాహు ఆధిపత్యము సుఖభోగాల మీద పనిచేస్తుంటుంది. రాహువు ఇంకా తాతలు, బావలు, బావమరుదులు, వదినలు, మరదులు వీరందరికీ కారకుడు రాహువుగా చెప్పబడుతున్నది. జాతకంలో రాహువు కనుక మంచి స్థానంలో ఉన్నట్లయితే మనకు రాహుదశ నడుస్తున్నప్పుడు రాహువునకు ప్రీతికరమైనటువంటి రత్నము గోమేధికం ధరించిన అంత శుభంగా ఉంటుంది. రాహువు పూజ, జప, దానాదులు, రాహు సంబంధమైనటువంటి జపాలు, రాహువుకు 18,000 జపము, రాహు సంబంధమైనటువంటి జపము, ఇంకా వాటికి సంబంధమైనటువంటి పూజలు, దానాలు చేసినట్లయితే తాతల వల్ల, తాత వరుసైనటువంటి వారి వల్ల, బావ వరుస వారి వల్ల, వదినల వల్ల, వదిన వరుస కలిగినటువంటి వారి వల్ల చాలా మంచి ఫలితాలు, శుభప్రదంగా మనకు అనుకూలమైనటువంటి శుభాలు జరుగుతుంటాయి. మానసిక వ్యాధులు, కార్యభంగాలు, గౌరవహీనత లేకుండా జీవితాన్ని గడుపుట, శత్రువులను జయించుట, స్థాన చలనాల వలన విద్యా ఆటంకాలు ఉన్నా తెలివితేటలతో ఉత్తీర్ణత, గౌరవంగా జీవించుట, 2 రకములైనటువంటి జీవనాలు కలుగుతుండుట, తత్వశాస్త్రము, పరిశోధన విషయములందు పరిచయం కలుగుట, కుల, మత, వర్గ, రాజకీయములందు రాణింపు కలుగుట, ప్రజలకు మేలు చేయుట, వివాహ విషయములందు పెద్దల నిర్ణయము ఉపయోగపడుతుంది. తీర్థయాత్రల వల్ల, దైవానుగ్రహం వల్ల, పితృదేవతల యొక్క ఆశీస్సులతో సత్సంతాన ప్రాప్తికి, భక్తి, జ్ఞానము వల్ల మంత్రసిద్ధి కలుగుట మొదలైనటువంటి శుభ ఫలితాలు రాహుగ్రహం బాగున్నప్పుడు మనకు జరుగుతుంటాయి. రాహుగ్రహము జన్మజాతక రీత్యా మనకు చెడు స్థానాల్లో ఉన్న, నీచ స్థానాల్లో ఉన్న రాహుగ్రహ తేజస్సు కనుక మనలో తగ్గిపోయినట్లయితే మాతామహుల చింత, తాతల వల్ల కొంత చింతగా ఉంటుండటము, వారికి కూడా పరిస్థితులు బాగలేకుండా ఉండటము, వారికి కొంత అనారోగ్యములు, మాతామహులకు, వదినలు, బావలు మొదలైనటువంటి వారితో కొంత వివాదాలు కూడా ఉంటుంటాయి. ఇంకా విదేశీయానము, దూరదేశ ప్రయాణములు, అక్కడ కష్టాలు పడుచుండుట, ఇంకా కొన్ని సందర్భాల్లో మరీ రాహువు బాగలేనప్పుడు నీచ వృత్తి వల్ల జీవితం గడుపుతుండుట, సౌఖ్యము లేని భోజనము, సుఖము లేని కళత్రము, ఇంకా భార్యాభర్తలకు సౌఖ్యం లేకపోవటం, వైద్యులకు అంతు చిక్కనటువంటి అనారోగ్యాలు పాలవటం, దొంగల భయము, అధికారుల వల్ల బాధలు, శరీరములో కొన్ని అవయవాలు అనారోగ్యంగా ఉంటుండటం, బయటికి చెప్పుకోలేనటువంటి బాధలు సంభవిస్తుండటం, లాటరీలు, రేసులు, తాగుడు మొదలైనటువంటి వాటికి ధన వ్యయాన్ని చేస్తుండటం, ధనం విపరీతంగా ఖర్చు అవుతుండటం, అత్తవారింటి వాళ్లతో బాధలు, భూత ప్రేత సంబంధమైనటువంటి పైశాచిక బాధలు, కొన్ని భ్రమలు కలుగుతుండటం, అత్యాశలు కలుగుతుండటం, వక్ర మార్గంలోకి వెళ్ళుట, వాయు సంబంధమైనటువంటి బాధలు, దుస్వప్నములు, సంతాన సంబంధమైనటువంటి బాధలు, ఇంకా రాత్రి సమయాల్లో చెడు ప్రభావాలు, శారీరక సంబంధమైన ఆరోగ్యమైనటువంటి బాధలు ఎక్కువగా ఉంటుంటాయి. మానసిక వ్యాధులు, విషప్రయోగాలు, క్రిమికీటకాదుల వల్ల బాధలు కలుగుతుంటాయి. గౌరవహీనత, ఇంకా క్షుద్ర దేవతా పూజల వల్ల కొన్ని కష్టాలు, బాల్యములో ఈ దశ రాహుదశ వచ్చినప్పుడు, రాహువు బాగలేనప్పుడు విద్యా సంబంధమైన ఆటంకాలు ఏర్పడుతుంటాయి. యవనములో నీచ వృత్తుల్లో జీవనం చేయడం, సేవకా వృత్తి వల్ల జీవితము గడుపుతుండుట, సంతానం వల్ల బాధలు, వృద్ధాప్యంలో మతి స్థిమితం లేకపోవుట, అనారోగ్య బాధలు, నైరుతి దిశల్లో వాస్తు సంబంధమైనటువంటి దోషాలని కలిగి ఉండటం జరుగుతుంటుంది. నక్షత్రాధిపతి మీకు రాహు అయినప్పుడు, రాశ్యాధిపతి రాహు అయినా మీకు జాతకరీత్యా రాహుదశ నడుస్తున్నప్పుడు, మీకు రాహు గ్రహ బలము కావాలనుకున్నప్పుడు, రాహుగ్రహ దోషాలు పరిహారం చేయుటకు, రాహుగ్రహ సంబంధమైన దోషాలు పోవుటకు
కొన్ని సులభ మార్గాల్ని తెలియజేస్తున్నాం. బుధవారము శనివారము రాహువుకు అనుకూలమైనటువంటివి. బుధవారం శనివారం ఈ రెండు కూడా రాహువుకు అనుకూలమైన వారాలుగా చెప్పబడుతున్నాయి. ఆ రోజుల్లో గోమేధికం ధరించుట, ఏ పని మొదలుపెట్టినో వాటిని మధ్యలో ఆపకుండుట, పరాయి స్త్రీలకు దూరంగా ఉంటుండుట, తెల్లని దుస్తులు ధరించి తెల్లని పువ్వులతో సరస్వతీదేవి యొక్క పూజ చేస్తుండుట, జొన్న పిండి ఉండలను పారే నీటిలో చేపలకు వేస్తుండుట, కుక్కకు తీపి రొట్టెలు వేయుట, భోజనం చేసేటువంటి వస్తువులకు దిష్టి తీసి రుచికరమైనటువంటి భోజనము చేస్తుండుట, 400 గ్రాముల బెల్లము, నువ్వుల ఉండలు చేపలున్నటువంటి పారే నీటిలో వేస్తుండుట, తప్పుగా వక్ర మార్గాల్లో ధన సంపాదన చేయకుండా ఉంటుండుట, భైరవ ఉపాసన చేస్తుండుట. భైరవ ఉపాసన, భైరవ సంబంధమైన పూజలు, భైరవుడు అంటే శంకరుడే, శంకర సంబంధమైనటువంటివి, అత్తవారింటి వాళ్లతో మంచి సంబంధము కలిగి ఉండుట, దేవాలయానికి వెళ్ళినప్పుడు దానము చేస్తుండుట, అప్పుడప్పుడు చుట్టదాగే వారికి డబ్బులు ఇస్తుండుట, కరెంటుకు సంబంధించిన వస్తువులు ఎప్పటికప్పుడు సరిచూసుకుంటుండుట, ఇంటిలో కానీ తన వద్ద కానీ ఎలాంటి ఆయుధాలు ఉంచుకోకుండా ఉండటము, సంవత్సరంలో 4 పీచుతో ఉన్న కొబ్బరికాయలు నీటిలో ప్రవహింపజేయుట, పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయలు నీటిలో పడేయటం 4 సార్లు, డబ్బులు పెట్టుకునేటువంటి జేబులో చిన్న వెండి గోళీలను జేబులో పెట్టుకొనుట, ఆవాలు, తంబాకులు, బీడీలు, సిగరెట్లు, చుట్టలు దానము చేయుట మొదలగునవి చేస్తుండాలి. ఇవి చేస్తున్నట్లయితే రాహుగ్రహ సంబంధమైనటువంటి బాధలు చాలా మటుకు నివారణ అవుతాయి. మనకు రాహువు ఏ నక్షత్రంలో అయితే ఉంటాడో ఆ గ్రహం యొక్క ఫలితాలను ఇస్తుంటాడు. ఆ రాహువు ఏ నక్షత్రంలో అనుబంధంతో ఉంటాడో వాటి సంబంధమైన ఫలితాలను ఇస్తాడు. భూమి సూర్యుడి చుట్టూతా తిరుగుతుంటుంది. ఇలా భూమి సూర్యుని చుట్టూ ప్రయాణము చేయు కాలము 12 మాసములు. ఇలా తిరుగుతున్న భూమి వర్తులాకారముగా నుండి భూమి చుట్టూ చంద్రుడు పరిభ్రమించు మార్గము పాము నడకలా ఉంటుంది. వర్తులాకార మండలముగా ఉండు భూమి చుట్టూ చంద్రుడు పరిభ్రమించేటువంటి మార్గము పాము నడిచినట్లుగా పాము నడకలాగా ఉంటుంది. ఈ 2 కదలికల యొక్క వేగము వలన ఉద్భవించిన 2 శక్తులుగా ఉండి కార్యనిర్వహణ గావిస్తుంటుంది. భూమి చంద్రుల కదలిక వలన ముందు వెనుకల అయస్కాంత రేఖలు కదులుతుంటాయి. ఈ 2 మార్గములు సంవత్సరములకు 2 సార్లు ఒకదానికొకటి ఖండించుకుంటుంటాయి. ఈ ఖండింపబడిన బిందువులే ఛాయాగ్రహములైనటువంటి రాహుకేతువులుగా చెప్పబడుతున్నది. రాహుగ్రహానికి అధిదేవత గోమాతగా చెప్పబడుతుంది. అందువల్ల రాహుగ్రహ దోషములను గోమేధికము ధరించడం వలన అవన్నీ కూడా నశించి, దోషాలన్నీ కూడా నశించి అభివృద్ధి కలుగుతుంది. ఆర్ద్ర, స్వాతి, శతభిష నక్షత్రముల వారు గోమేధికాన్ని ధరించవచ్చు. ఇది ధరించడం వలన సకల శుభములు కలుగుతాయి. జన్మ జాతకరీత్యా రాహుకేతువుల నడుమ గ్రహములన్నీ ఉండినట్లయితే అవి కాలసర్పదోషం కలిగిస్తుంటుంది. అప్పుడు కూడా మనం గోమేధికాన్ని ధరించవచ్చు. రాహు ముఖ్యంగా ఇచ్చు యోగము విదేశీ యోగము. రాహువు యొక్క గ్రహ సంబంధంగా ఏర్పడేటువంటి విదేశీ యోగాన్ని ఇస్తుంటాడు. అందువలన విదేశీయాన యోగమున్న జాతకమున ఉన్నట్లయితే గోమేధికము ధరించడం వలన ప్రయాణము తేలికగుతుంది. విదేశాలకు వెళ్ళేటువంటి వారు, విదేశీ యోగాలు పట్టినటువంటి జాతకులు గోమేధికాన్ని ధరించడం వలన చాలా మేలు జరుగుతుంటుంది. గోమేధికు ధరించడం వలన అనేక గండాలు తొలగిపోతుంటాయి. కుటుంబమునందు సుఖము, జనాకర్షణ, రుణములు తీర్చివేయుట, విద్యయందు అభివృద్ధి, స్వగృహము సంపాదించుకొనుట, కీర్తి కలుగుట, క్షేమముగా వారసత్వపు ఆస్తి సంక్రమించుట, ఆర్థికముగా నిలదొక్కుకొనుట, సమాజములో పరువు ప్రతిష్టలు, స్త్రీ మూలక ధనప్రాప్తి, ఆకస్మిక ధనలాభము, ఆకస్మిక ప్రమాదముల నుండి బ్రతికి బయటపడుట ఇలాంటివి జరుగుతుంటాయి. దీన్ని కెంపు, ముత్యము, కనక పుష్యరాగాలతోటి కలిపి ఈ యొక్క గోమేధికాన్ని ధరించరాదు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.
ఈరోజు నవగ్రహాలకు సంబంధించి కొన్ని రత్నాలు ఉంటాయి. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రత్నం ఉంటుంది. ఆ యొక్క జాతి రత్నాల గురించి మీకు తెలియజేస్తున్నాను. ప్రతి మనిషికి కూడా సహజంగా జాతకరీత్యా లగ్నము నుంచి కొన్ని శుభగ్రహాలు ఉంటాయి, శుభాలను ఇచ్చేటువంటి గ్రహాలు ఉంటాయి, కొన్ని పాపగ్రహాలు ఉంటాయి. శుభాలను ఇచ్చేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి రత్నధారణ చేసినట్లయితే ఆ యొక్క వ్యక్తికి కొన్ని శుభాలు జరుగుతాయి. విశేషించి పంచమ భాగ్యస్థానాలు ఎంతో శుభప్రదమైనటువంటివి. పంచమం అంటే లక్ష్మీ స్థానము, పుత్రస్థానముగా చెప్పబడుతుంది. అదే ధనాన్ని ఇచ్చేటువంటి స్థానము. పితృభాగ్య మూల స్థానములు అంటారు 9వ స్థానాన్ని, పితృభాగ్య మూల స్థానాలు. ఇవి చాలా శుభప్రదమైనటువంటివి. మనకు శుభప్రదమైనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త బలహీనతగా ఉన్నప్పుడు వాటికి సంబంధించినటువంటి రత్నధారణ చేసినట్లయితే మనకు కొన్ని శుభాలు జరుగుతుంటాయి. సహజంగా ఈ యొక్క నవరత్నాలు అనేటువంటివి ఆకాశ మార్గంలో గ్రహ సంచారంలో ఆ యొక్క గ్రహాలకు సంబంధించి ఏ ఏ రత్నాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు రవిగ్రహానికి సంబంధించినటువంటి రత్నము కెంపు, ఎర్రగా పండిపోయినటువంటి దానిమ్మ పండు గింజ రంగులో ఉంటుంది. చంద్రుడికి సంబంధించినటువంటిది ముత్యము, అంగారకుడికి సంబంధించినటువంటిది పగడము, బుధునికి సంబంధించినటువంటిది మరకతము అనగా జాతి పచ్చ, బృహస్పతి గ్రహానికి సంబంధించి కనక పుష్యరాగము ఇవి అనేకమైనటువంటి శుభాలను చేస్తుంటాయి. శుక్రుడికి సంబంధించినటువంటిది వజ్రము, శనికి సంబంధించినటువంటిది నీలమణి, నీలం అంటారు. నీలంలో రకాలు ఉంటాయి. ఇంద్రనీలము, మయూర నీలము అని కొన్ని రకాలు ఉంటాయి. రాహుగ్రహానికి సంబంధించి గోమేధికము, కేతుగ్రహానికి సంబంధించి వైఢూర్యము. ఇలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రత్నం చెప్పబడింది.